టెస్లా కార్ కి విండ్షీల్డ్ క్రాక్ అయింది. మీకు కనిపిస్తుందా లేదా క్రాక్? బారునంత ఉంది. సో యాక్చువల్ గా ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మీకు చెప్పాలి కదా. ఫ్రంట్ ఇప్పుడు $200 కట్టి ఏం చేస్తాం, ఇంకా ఖర్చుల్లో ఖర్చు. మూత్ర విసర్జన చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు హంసా డైరీస్. నేను ఈ సత్య. కెమెరా వెనకాల ముందు హంసే లేదు, ఎందుకంటే మాకు టైం ఉదయం 6:30 అయింది. మా సొప్పుని ఎంత త్వరగా లేవదు. ఇంత ఉదయాన్నే లేవడానికి రీజన్ ఏంటంటే మా టెస్లా కార్కి విండ్షీల్డ్ క్రాక్ అయింది. ఒక హఠాత్ పరిణామం అనుకుంటాం ఏంటో తెలియదు, కానీ ఆ విండ్షీల్డ్ని రిపేర్ చేయించడానికి ఇప్పుడు వెళ్ళాలి. నేను మీరు వీడియోలో చూస్తుంటారు, సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 14 అని కూడా నాకు చెప్పినప్పుడు నేను కామెడీగా తీసుకున్నాను. బట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అవన్నీ సీరియస్గా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే మార్నింగ్ అయింది కదా, ఒక కప్పు కాఫీ పడకపోతే బాడీలో ఏ పాటు కదలదు. సో కొంచెం కాఫీ తాగేసి మనం డే స్టార్ట్ చేద్దాం. ఉదయాన్నే నన్ను ఎల్లరం లేపాల్సిన అవసరం అస్సలు లేదు మా ఇంట్లో. ఇక్కడ ఉన్న గూసులను నన్ను లేపేస్తాయి. వీడికేమో అవన్నీ తినాలని ఉంటాయి ఏంటో, అస్తమాటు వాటి వైపే చూస్తూ ఉంటాడు. సరే ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతాను, కార్ రిపేర్ చేయించుకుని వచ్చేద్దాం. రాకి నువ్వు కూడా వస్తాను నాతో పాటు. గుమ్మం ముందే పోస్తావేంట్రా, సిగ్గులేని అదవా. వీడు ఒకడు వస్తాడు నాకు తోడుగా పెద్దసారి. అక్కడ లేచుకో కమ్. నా డోర్ ఆన్ చేయగానే వెళ్ళిపోతాడు లోపలికి, చిల్లు అవుతాడు వెనకాతల. సరే మీకు చూపించాలి కదా, మర్చిపోయాను. మీకు కనిపిస్తుందా కదా క్రాక్? బారునంత ఉంది. అది యాక్చువల్గా పడినప్పుడు ఇంతే పడింది. అది టైం తీసుకుంటుందంట ఇలా క్రాక్ ఎక్స్టెండ్ అవ్వడానికి. కాకపోతే నా తిట్టడానికి ఏంటంటే ఆ రోజు భయంకరంగా వర్షం పడి ఒక 15 నిమిషాల్లో ఎంత ఎక్స్టెండ్ అయింది, ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. ఈ 2 రోజుల్లో ఎంత అయింది. ఇంకో నెలలు ఉంచితే మొత్తం కారు విండ్షీల్డ్ బ్రేక్ అయ్యి నన్ను ఎత్తిమీద పడుతాను. సరే అంతవరకు తీసుకురావడం ఎందుకు, వెళ్ళి రిపేర్ చేయించుకొచ్చేద్దాం. సో యాక్చువల్గా ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మీకు చెప్పాలి కదా. మోస్ట్ ఫేమస్ హైవే ఒకటి ఉంటుంది 401 అని. 401 ఏంటంటే నేను కిచెనర్ నుంచి టొరంటో వెళ్ళాలన్నా, టొరంటో నుంచి కిచెనర్ రావాలన్నా మాకు ఒకటే దిక్కు 401. సో ఆ 401లోనే వెళ్తూ అక్కడేమో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోజు. నా కర్మకి ఆ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ట్రక్ డ్రైవర్ గాడు ఆడిష్టం వచ్చాను తెక్కలో డ్రైవ్ చేసుకుంటూ ఇన్ని రాళ్ళు ఎగరేస్తున్నాడు వెనకాతలకి. ఓ రాయి వచ్చి నా కారు మీద పడింది. అండ్ నా దరిద్రానికి ఏంటంటే ఆ రోజు భయంకరమైన వర్షం పడుతుంది. వర్షం పడుతూ ఆ చిన్న రాక్ చిప్ కాస్తే జానడం తగ్గింది. ఈ గ్లాస్ బ్రేక్ రిపేర్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తే, సారీ భయ్య ఇంకా నువ్వు విండ్షీల్డ్ మొత్తం రీప్లేస్ చేసుకోవాలి అన్నారు. సరే విండ్షీల్డ్ మొత్తం రీప్లేస్ చేసుకోవాలి కదా అనుకుంటే, తక్కువలో అవుద్దేమో అనవసరంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఎందుకు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ హిస్టరీలో పడి వాడిన ఇన్సూరెన్స్ రేట్లు పెంచి గోలంతా ఎందుకు, తక్కువలో చేసుకుందాం, ఆఫ్టర్ మార్కెట్ విండ్షీల్డ్ పెట్టుకుందాం అనుకుంటే వారంటీ వాడవుతుంది. సరే అదంతా ఎందుకు, ఒరిజినల్ విండ్షీల్డ్ ఇన్స్టాల్ చేయించుకుందాం అనుకుంటే $2,500 ఛార్జ్ చేస్తాడు. కొంతమంది విండ్షీల్డ్ రిపేర్ వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఒక్కొక్కడు ఒక్కో రేట్ చెప్తాడు. ఒకడు 2,000 అంటాడు, ఒకటి 2,500 అంటాడు, ఒకటి 2,300 అంటాడు. అరే ఎంత ఇన్సూరెన్స్ ఇస్తుందంటే మాత్రం ఎలాగో వాళ్ళకి తెలుసు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటామని ఇష్టం వచ్చిన రేట్ చెప్తున్నాడు. నాకు కెనడాలో కానీ యూఎస్లో కానీ ఏంటంటే కాంప్రిహెన్సివ్ కొలిషన్ ఉంటాయి. సో ఇలాంటి విండ్షీల్డ్ బ్రేక్స్ కానీ, మన కార్ ఆగినప్పుడు చెట్టు నుంచి రాయిపడి మన అద్దం పగిలినా, ఏదైనా సరే మనం ఎవరిని గుద్దకుండా అనివార్య కారణాల వల్ల అద్దాలు పగిలినా ఏమైనా కానీ కాంప్రిహెన్సివ్ అంటారు. ఎవరైనా గుద్దే దాన్ని కొలిషన్ అంటారు. కొలిషన్ అయ్యి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఇంక లైఫ్ అంతా మోయే. కాంప్రిహెన్సివ్ కాబట్టి ₹1, ₹2 అటు ఇటు మనం క్లెయిమ్ చేసుకున్నా కూడా పెద్ద మన ఇన్సూరెన్స్ రేట్లు పెరగవని టాక్. అది ఎవడ ఎక్స్పీరియన్స్లు వాడుకుంటాయి, ఎవరి డ్రైవింగ్ హిస్టరీ బట్టి అది డిసైడ్ అవుతుంది. అదంతా పక్కన పెడితే కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ లో ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇంకొక హైలైట్ ఏంటి, మనం టెస్లా కాబట్టి డైరెక్ట్ గా మనకు ఎవరైతే రిపేర్ చేస్తున్నారో ఇన్సూరెన్స్ వర్క్ చేయరట. నేనే ఇప్పుడు అప్ ఫ్రంట్ ఇప్పుడు $200 కట్టి నేను ఇన్సూరెన్స్ తవ్వాలి. సో నా ఒపీనియన్ ప్రకారం $1,000 రిటబుల్ నాది కాబట్టి $1,000 నేను పే చేస్తాను, $1,500 ఇన్సూరెన్స్ పే చేయాలి. సరే మరి ఈ కార్ ఇచ్చేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూద్దాం. సో వీడికైతే ఇప్పుడే కార్ ఇచ్చి బయటకు వచ్చాను. 3-4 అవర్స్ లో రిపేర్ చేస్తానని చెప్పాడు. ఫ్రెండ్ అఖిల్ వచ్చి పిక్ చేసుకుంటాడు మమ్మల్ని. అంతవరకు నేను రాగ్గాడు ఇక్కడ ఎంజాయ్ చేస్తాం కదా. సరే మనుషులు కనిపిస్తే వెళ్ళిపోకూడదురా యాదవ. వాళ్ళకి ఇష్టమో లేదు తెలుసుకోవాలి ముందు. ఎలాగో మా వాడు వచ్చేలోపు మాకు 20 నిమిషాలు టైం ఉంటే వాకింగ్కి వచ్చాం.
ఇటు మూత్ర విసర్జన చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. 3 hours తర్వాత ఇప్పుడే వచ్చాను కార్ చేసుకోవడానికి. కొత్త గ్లాస్ తిరిపోయింది. సో చూసారు కదా కొత్త విండ్షీల్డ్. ఏం చేస్తాం, ఇంకా ఖర్చుల్లో ఖర్చు. ఇలా పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా సంవత్సరాలు 2-3 సార్లు మార్చుకోవాల్సి వస్తుంది. అది మార్చుకోవడం ప్రతిసారి నేను వీడియోలు కట్టాలి, మిగతా ఇన్సూరెన్స్ కట్టాలి. సో ఇలా చేసుకుంటూ పోతే నా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. నా 10 years డ్రైవింగ్ హిస్టరీలో ఇప్పటిదాకా ఎప్పుడు నేను ఇలాంటి క్లెయిమ్స్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా. అది కూడా నాకు తెలిసింది ఏంటంటే టెస్లా విండ్షీల్డ్స్ చాలా డెలికేట్ అని కంపేర్ టు అదర్ కార్స్. ఏదైనా ప్రొటెక్షన్ మరి ఏముంటాయో మరి. ఇంక ప్రొటెక్షన్ అంటే ఏదో షీల్డ్ ఏదైనా దొరుకుతాయి. మనకు ఐఫోన్ కనుక స్క్రీన్ గార్డ్ ఉంటాయి, మరి వీటికి ఏముంటాయి తెలియని కూడా తెలియదు. టెస్లా విండ్షీల్డ్తో అంత ఈజీ కాదు, చాలా డెలికేట్ ఉంటాయి. మొన్న మాట్లాడుతుంటే మా ఫ్రెండ్కి 3 days అయింది టెస్లా తీసుకొని. షోరూమ్ నుండి బండి వచ్చింది, 3వ రోజే విండ్షీల్డ్ క్రాక్. సో అది సంగతి. అండ్ ఇంకో ఫైనల్ పాయింట్ చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, ఎప్పుడైనా కనుక విండ్షీల్డ్ క్రాక్ అయింది అనుకోండి, స్టార్టింగ్ చిన్న చిప్ లేస్తుంది అనమాట. అది కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు మనం లేట్ చేసే కొద్దీ ఆ చిప్ పెరిగి క్రాక్ అవుతుంది. సో దయచేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరికైనా చిప్ వస్తే దాన్ని డిలే చేయకుండా వెంటనే రిపేర్ చేయించుకోండి. లేదా నాలాగా తెద్దడానికి ఆ టైంలో వర్షాలు అన్ని పడి 15 నిమిషాల్లోనే ఆ క్రాక్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల పెరిగింది అనుకో, అది మనం అలాగా ఏమి చేయలేం. సో అట్లీస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ అది గైస్, ఈ వీడియో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత వచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అస్. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చలో, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, పీస్.